హైదరాబాద్లో గుప్త నిధుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇళ్ల కింద కోట్ల విలువైనటువంటి గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి ఏకంగా ₹1 కోటి వరకు కూడా వసూలు చేసినటువంటి ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ మునావర్తో పాటుగా కూడా సయ్యద్ ఆలీ అస్రఫ్, మహమ్మద్ హాజీ, అతనితో పాటుగా కూడా మహమ్మద్ సల్మాన్లనైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముందుగా బాధితులను నమ్మించి వారు సూచించినటువంటి ప్రదేశాల్లో మరి గుంతలనైతే తీసేవారు. అందులో ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి బొగ్గు, నకిలీ బంగారు నాణేలను అయితే ఆ సంచులను అక్కడ పెట్టేవారు. మరి పూజలు కూడా నిర్వహించేవారు. ఆ తర్వాత బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఇలా సుమారుగా 11 మందిని మోసం చేసి ₹1 కోటి వరకు కూడా వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2 కార్లు, ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణాలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామాగ్రిని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మునావర్ పైన గతంలోనూ ఏదైతే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో అయితే చీటింగ్ కేసు నమోదైనట్లుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. మొత్తానికి గుప్త నిధులు, నకిలీ బంగారం పేరుతో ఎవరైనా మాయ మాటలు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలపైన అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తారు.